మళ్ళీ ఈరోజు వార్డు అభివృద్ధి కొరికి సాయిరెడ్డి గారు కానీ అక్క లక్ష్మక్క గారు గారిని బాగా కష్టపడి అంటే వార్డులో తీర్చడానికి వారి వంతు ప్రయత్నం చేస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ అన్ని మతాలని కులాలను కలుపుకొని పోయి ఈరోజు ఈ వార్డు అభివృద్ధి కొరికి తోడ్పడినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలా ప్రతి సమస్యలు పరిష్కారం కావాలంటే వార్డులో ఉన్న ప్రజలు కూడా సహకరించాలి. ఈ చౌరస్తా అభివృద్ధి కొరికి మనం ప్రయత్నం చేసినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు కలిగినాయి. ఆ ఇబ్బందులను అధిగమిస్తూ ఎందుకంటే ఏ పని చేయాలన్నా స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు అనేది సహజం. ఆ సహజాన్ని మనం ఎందుకంటే ఆ ఇబ్బందులు అధిగమిస్తూ పోతుంటేనే మనం విజయం వైపు వెళ్తాం. మన ఈ చౌరస్తా అభివృద్ధి కొరికి కష్టం చాలా పడినారు. దీనికి వార్డు సభ్యులు కూడా అంటే వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకే ఈ అభివృద్ధి అనేది జరిగింది. ఎందుకంటే ఎవరు చేసినా ఏ నాయకుడు వచ్చినా మీ సహకారం లేని ఏమి చేయలేము. ప్రజల సహకారం ఉంటేనే ఎందుకంటే ఈరోజు వాట్సాప్లు కానీ ఏవి కానీ ఏ పని చేస్తున్నా కూడా దానికి నెగిటివ్గానే ఆలోచిస్తాం. అంటే అది మంచిగా అన్నీ వచ్చినాకనే బాగా చేసినారంటారు. ఏది చేసినా గద్వాల్లో కొంతమంది ఉంటారు అభివృద్ధికి అవరోధం కలిగిస్తూ ప్రతి దానికి కాంప్లైంటింగ్ నేచర్. అంటే ఏది పని చేయాలన్నా ఏదో కాంప్లైంట్ ఇస్తూ ఆ పనిని ఆపాలని ఒక పైసిక ఆనందం పొందే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చెంబలు పెట్టుగా ఈ అభివృద్ధి చేసినందుకు మీ వార్డు మెంబర్లు ముఖ్యంగా సాయి కన్నా మీరు సహకరించే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ పని కావాలన్నా మీరందరూ సహకరించాలి. అదేవిధంగా రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ చాలా మటుకు చేసుకుంటూ పోయినాం. ఒక్కరోజే అద్భుతాలు జరగవు, రోజు రోజు అభివృద్ధి చెందుతాం తప్ప 5 సంవత్సరాల స్పాన్లో మనం చేసేదంతా చేయగలుగుతాం తప్ప ఏదో పెద్దగా ఆ కళల సహకారానికి చాలా కష్టాలు ఉంటాయి. కళలు మనం ఎన్నడూ కనొచ్చు. దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు 80% ఉన్నాయి. ఈరోజు మన వ్యవసాయానికి మళ్ళీ ఏ విధంగా ఎద్దులు ఏ విధంగా మనకి పనికొస్తామో అదేవిధంగా అభివృద్ధి కూడా మళ్ళీ అదేవిధంగా ఉండాలి, ఒక సింబల్గా ఉండాలనే పేరుతోనే ఈరోజు ఇక్కడ బసవన్నలని ప్రతిష్ఠించుకున్నాం. దీనివల్ల ఈ కాలనీకి అందం వస్తుంది. మళ్ళీ మనం అభివృద్ధి చేసేదంతా చేసినాం. ఇంకా భవిష్యత్తులో కూడా చేసే అవకాశం మీరందరూ కూడా నాకు ఇచ్చినారు. మీరు ఏది ఇచ్చినా కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.